హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే బాయ్స్ కోసం అయితే ఒక మంచి వీడియో అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇన్స్టాలో ట్రెండింగ్లో ఉన్న డైలాగ్ మీద అయితే చేశాను. వీడియో అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. స్టార్టింగ్లో ఏంటంటే కొంచెం 3D టైప్లో అయితే ఉంటుంది లిరికల్ అనేది. మీరు చూడండి, వీడియోని లాస్ట్ చూడండి, నచ్చితే లైక్ చేయండి. సింపుల్ ప్రాసెస్ చెప్తాను. ఓన్లీ ఫొటోస్ అయితే రీప్లేస్ పెట్టుకోవడమే ఉంటుంది. మీరు చూడండి ఒకసారి, ఫస్ట్ డెమో అయితే చూడండి. యాటిట్యూడ్ మా వంశంలోనే ఉంది బాబు. వీడియో అయితే చూశారు కదా. మీ దగ్గర సింగిల్ ఫోటో ఉంటే మీరు వీడియోని అయితే చాలా సింపుల్గా అయితే చేసుకుంటారు. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, నేను డిస్క్రిప్షన్లో 2 ప్రాజెక్ట్ అయితే ఇస్తాను. ఒకటి ఫుల్ ప్రాజెక్ట్ ఉంటుంది, ఇంకోటి లిరికల్ ప్రెషెట్ అయితే ఇస్తాను. వాటిని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని మీరు ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే, మీరు ఫస్ట్ ఫొటోస్ అయితే రీప్లేస్ పెట్టేసుకోండి. అన్ని ఫొటోస్ అయితే మీరు మ్యాక్సిమం ఫొటోస్ రీప్లేసే పెట్టేసుకోండి. ఎందుకంటే మీకు ఇక్కడ ఆల్రెడీ నేను 3D లిరికల్ అయితే ఇచ్చాను. అది యాడ్ చేస్తే ఆటోమేటిక్ ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోతుంది. ఫస్ట్ ఇక్కడ ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ కలర్ ఫిల్ ఆప్షన్, ఇక్కడ స్టార్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకోండి. ఏదైనా ఒకటే ఫోటో యాడ్ చేసుకోండి. అన్ని లేయర్లో అయితే ఒకటే ఫోటో యాడ్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా ఈ ఫోటో యాడ్ చేస్తున్నా. పైన ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుంటున్నా. మళ్ళీ ముందుకు స్క్రోల్ చేసి మళ్ళీ వేరే ఫోటో ఇక్కడ వేరే ఫోటోలో కూడా అదే ఫోటో యాడ్ చేయండి. ఇలా సేమ్ ఒకటే ఫోటో యాడ్ చేయండి. మీరు ఒకటే ఫోటో యాడ్ చేయండి. మీరు ఒకవేళ వేరే ఫోటో యాడ్ చేసుకున్నా కూడా నో ప్రాబ్లం, మీ ఇష్టం అది. ఇలా కలర్ ఫిల్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ అదే ఫోటో యాడ్ చేసి పైన ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకోండి, సరిపోతుంది. మళ్ళీ ఫోటో సెలెక్ట్ చేసి కలర్ ఫిల్ ఆప్షన్, స్టార్ ఐకాన్, ఇలా ఒకటే ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ఇలా ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ ఫిల్ ఆప్షన్, స్టార్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఫోటో యాడ్ చేసి పైన ప్లస్ ఐకాన్ ఇలాగైతే యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఒక గ్రూప్ అయితే ఉంటుంది. ఇలా ఈ ఫోటోని ఫస్ట్ రీప్లేస్ పెట్టేసుకోండి. పెట్టేసిన తర్వాత ఇక్కడ ఒక గ్రూప్ ఉంటుంది కదా, దాని మీద ట్యాప్ చేసుకోండి. కింద ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా సేమ్ కలర్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఫోటోని రీప్లేస్ పెట్టేసుకోండి. ఇలా రీప్లేస్ పెట్టి మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ ముందుకైతే స్క్రోల్ చేయండి. మళ్ళీ ఇక్కడ కూడా ఒక గ్రూప్ ఉంటుంది. దీంట్లో కూడా ఫొటోస్ రీప్లేసే పెట్టేసుకోండి. మీరు మ్యాక్సిమం అన్ని ఫొటోస్ అయితే రీప్లేస్ పెట్టేసుకోండి. పెట్టేసి ఏం చేస్తారంటే, పెట్టేసిన తర్వాత నేను లిరికల్ ప్రెషెట్ అయితే ఇచ్చాను కదా, అదైతే ఒకసారి ఓపెన్ చేయండి. మీరు ఇక్కడ బ్యాక్ వచ్చేసిన తర్వాత అది ఇచ్చాను కదా, దాన్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ 3D ఉంటుంది అండ్ టెక్స్ట్ ఉంటుంది. మీరు అన్ని వీటిని అయితే ఇలా కాపీలేట్ చేసుకోండి. టిక్ మార్క్ ఇచ్చేసి పైన ప్లస్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ 6 లేయర్ అయితే ఉంటుంది కదా, కాపీ 6 లేయర్, దాని మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇప్పుడు ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి పైన ప్లస్ ఐకాన్ కింద పేస్ట్ 6 లేయర్ చేసుకోండి. 6 లేయర్ చేసుకుంటే మీకు ఇలాగైతే వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేయకండి, ఇక్కడ బాక్స్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ కెమెరా అయితే ఆన్లో పెట్టేసుకోండి. అది ఆటోమేటిక్గా అయితే ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది, యాడ్ అయిపోతుంది. ఇలాగైతే యాడ్ అయిపోతుంది ఆటోమేటిక్ ఎఫెక్ట్. మీరు ఫొటోస్ అయితే ఫస్ట్ రీప్లేసే పెట్టేసుకోండి, చెప్పాను మీకు ఫస్టే. ఇలాగైతే పెట్టేసుకోండి, ఆటోమేటిక్ ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది అదే ఆటోమేటిక్గా. ఇంతే ఉంటుంది అనమాట వీడియో ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తలు ఎవరైనా ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోని అయితే సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్.